నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మన వెస్టేజ్లో ఉన్నటువంటి అగ్రి ఉత్పత్తుల గురించి వాటి యొక్క ఉపయోగం గురించి కొంచెం బ్రీఫింగ్ అనేది నేను ఇవ్వబోతున్నాను అనమాట. ఈ ఉత్పత్తులన్నీ కూడా మనకి ఆర్గానిక్ ఉత్పత్తులు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇటువంటి స్టిక్కర్స్ దేనికి ఇస్తారంటే మన ఇండియాలో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్, వీళ్ళు ఆర్గానిక్ ఉత్పత్తులు మన వెస్టేజ్లో ఉన్నవన్నీ కూడా ఏంటంటే ఆర్గానిక్ ఉత్పత్తులు అని చెప్పని ఒక లేబుల్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. అంతెందుకండి, రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏమన్నారంటే ప్రతి రైతు కూడా ఆర్గానిక్ ఉత్పత్తుల్ని ఎక్కువగా వాడండి. అట్లీస్ట్ మీరు తినడానికి ఉపయోగించే 1 ఎకరంలో కావచ్చు, 2 ఎకరాల్లో కావచ్చు, మొదట ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేయండి, తర్వాత నిదానంగా దాన్ని ఎక్స్పాండ్ చేయండి అని చెప్పి వాళ్ళ ముందుకు రావడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యన ఆరోగ్యానిపై అధికంగా కేర్ తీసుకోవడం వల్ల, కోవిడ్ తర్వాత ఇమ్యూనిటీని కూడా ఎక్కువ పెంచుకోవాలి అని అనుకోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మన ఆర్గానిక్ ఫార్మింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీని ద్వారా ఇమ్యూనిటీ లెవెల్స్ అన్ని కూడా బాగా పెరిగి కెమికల్ యొక్క ఉపయోగం తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనుషులు దృఢంగా తయారయ్యి తద్వారా వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకొని దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా ఉంటారు.